నమస్కారం. ఈరోజు మన చర్చ ఏపీలో ప్రాథమిక విద్యలో ఒక పెద్ద మార్పు గురించి. అసలు 1 నుండి 5వ తరగతి పిల్లల చదువును ప్రభుత్వం ఎలా మార్చాలనుకుంటుంది? దీనికోసం వాళ్ళు తయారు చేసిన ఒక అధికారిక పత్రం మన చేతిలో ఉంది. దాని పేరు సర్వే రిపోర్ట్ కార్డ్ నింపడానికి మార్గదర్శకాలు. పేరు వినడానికి కొంచెం అధికారికంగా ఉన్నా లోపల చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. దాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ఈ మార్పుల వెనుక అసలు ఆలోచనేంటి? పిల్లల చదువుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అవును, ఇది కేవలం కొన్ని గైడ్లైన్స్ ఉన్న పత్రం కాదు. ఇది ఒక పెద్ద వ్యూహంలో భాగం. దీనిని గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే జిఎఫ్ఎల్ఎన్ అంటున్నారు. అసలు దీని అవసరం ఎందుకొచ్చిందంటే, ఇటీవల వచ్చిన ఏసర్, నాస్ 2024 లాంటి జాతీయ నివేదికలు ఒక ప్రమాద ఘంటిక మోగించాయి. మన దేశంలో చాలా మంది ప్రాథమిక పాఠశాల పిల్లలు వాళ్ల వయస్కు తగ్గట్టుగా చదవడం, రాయడం, కనీస లెక్కలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారని తేల్చాయి. ఇది ఒక జాతీయ సమస్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకొస్తోందన్నమాట. ఈ పత్రం ఆ ప్రణాళికకు పునాదిరాయి లాంటిది. అంటే ఇది కేవలం ఏపీకి మాత్రమే సంబంధించిన సమస్య కాదన్నమాట. సరే, ముందుగా దీని పరిధి గురించి మాట్లాడుకుందాం. పత్రం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 36,000 పాఠశాలల్లో 14.44 లక్షల మంది పిల్లలకు ఇది వర్తిస్తోంది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేమిటి? ముఖ్య ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి బిడ్డ కనీస అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం సాధించేలా చూడటం. దీనినే నిపుణ్ లక్ష్యాలు అంటారు. అయితే ఒక సమస్యను పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య ఎక్కడుంది, ఎంత లోతుగా ఉందో తెలుసుకోవాలి కదా. ఒక డాక్టర్ రోగికి వైద్యం చేసే ముందు లక్షణాలు అడిగి, టెస్ట్లు చేసి రోగ నిర్ధారణ చేసినట్లు ఈ ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే కూడా అలాంటిదే. ఇది ప్రతి బిడ్డ ప్రస్తుత స్థాయిని అంచనా వేస్తుంది. ఎవరు ఏ విషయంలో బలంగా ఉన్నారు, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు అనేది ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఆ తర్వాతే వారికి ఎలాంటి సహాయం అవసరమో నిర్ణయించుతారు. అర్థమైంది. అంటే ఇది ఒక రకమైన విద్యాపరమైన హెల్త్ చెకప్ లాంటిది. సరే, ఇప్పుడు ఆ చెకప్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ సర్వే రిపోర్ట్ కార్డ్ ఇక్కడ 1-2 తరగతులకు, 3-5 తరగతులకు వేరువేరుగా మార్గదర్శకాలున్నాయి. మొదట 1-2 తరగతుల గురించి చూద్దాం. భాష మరియు గణితం రెండింటికి 50 మార్కులు కేటాయించారు. అవును, ఇక్కడ నైపుణ్యాలను చాలా స్పష్టంగా చిన్న చిన్న భాగాలుగా విభజించారు. ఉదాహరణకు భాషలో చూడండి. చిత్రాన్ని గుర్తించడం, అక్షరాలను గుర్తించడం, పదం చదవడం, పేరా చదవడం మరియు రాయడం. ప్రతిదానికి నిర్దిష్టమైన మార్కులున్నాయి. చిత్రాన్ని గుర్తుపట్టడానికి 2 మార్కులు, అక్షరాలను గుర్తించడానికి 8, పదం చదవడానికి 16, పేరా చదవడానికి 6. ఇక రాయడానికి అంటే అక్షరం, పదం, వాక్యం కలిపి 18 మార్కులు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. పదం చదవడం అనే నైపుణ్యానికి ఏకంగా 16 మార్కులిచ్చారు. అంటే 4 పదాలకు. అవును, ఒక్కో పదానికి 4 మార్కులు. కానీ పత్రంలో పాక్షిక మార్కులు లేవు అని స్పష్టంగా రాశారు. అంటే ఒక పదంలో 4 అక్షరాలకు 3 సరిగ్గా చెప్పిన 0 మార్కులేనా? ఇది చిన్నపిల్లల మీద కొంచెం కఠినంగా అనిపించడం లేదా? దీని వెనుకున్న తర్కమేంటి? అక్షరాలను కలిపి ఒక శబ్దంగా గుర్తించడమనేది చదువుకు పునాది. అది ఒక గేట్ లాంటిది. ఆ గేట్ దాటకుండా ముందుకు వెళ్లడం కష్టం. అందుకే ఒక పదాన్ని తప్పులు లేకుండా గుర్తించగలరా లేదా అనేదానిపైనే దృష్టి పెడతారు. దాదాపుగా చదివారు అనేదానికి ఇక్కడ చోటు లేదు. అయితే అదే పారా చదవడం విషయానికొస్తే అక్కడ పాక్షిక మార్కులున్నాయి. అవునా? ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్లు పరీక్షిస్తున్నది ఖచ్చితత్వాన్ని కాదు, ధారాళతను అంటే ఫ్లూయెన్సీని. తడబడుతూ చదివినా, కొన్ని పదాలు మాత్రమే చదివినా మార్కులొస్తాయి. ఈ తేడాను గమనించడం చాలా ముఖ్యం. అద్భుతం. అంటే ప్రతి నైపుణ్యాన్ని వేర్వేరు ప్రమాణాలతో కొలుస్తున్నారన్నమాట. ఇక గణితంలో కూడా ఇదే విధంగా సంఖ్యలను గుర్తించడానికి 16 మార్కులు, కూడికలకు 12, తీసివేతలకు 16 మరియు సంఖ్యను రాయడానికి 6 మార్కులు అని విభజించారు. ఇక్కడ కూడా తీసివేతలకు ఎక్కువ మార్కులు కేటాయించడం గమనించాను. అవును, బహుశా చిన్నపిల్లలకు కూడికలతో పోలిస్తే తీసివేతలు అనే భావన కొంచెం కష్టంగా ఉంటుందనే పరిశీలనతో ఆ నైపుణ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ వెయిటేజ్ ఇచ్చుండవచ్చు. ఇది క్షేత్రస్థాయి అనుభవం నుండి వచ్చిన నిర్ణయంలా కనిపిస్తోంది.
అంటే చిన్నపిల్లలకు అక్షరాలు, పదాలు, ప్రాథమిక గణిత భావనలు ఈ పునాదులపై గట్టిగా దృష్టి పెట్టారు. మరి కొంచెం పెద్ద పిల్లల దగ్గరికొచ్చేసరికి అంటే 3 నుండి 5 తరగతులకు ఈ అంచనా విధానం మారుతుందా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా అదనపు నైపుణ్యాలను ఆశిస్తున్నారా? ఖచ్చితంగా మారుతుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. 3 నుండి 5 తరగతుల పిల్లలకు భాషలో చదివి అర్థం చేసుకోవడం అంటే రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ అనే కొత్త నైపుణ్యాన్ని చేర్చారు. దీనికి 6 మార్కులున్నాయి. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే చిన్న తరగతులలో చదవడం నేర్చుకుంటారు, లెర్నింగ్ టు రీడ్. కానీ పెద్ద తరగతులకు వెళ్లే కొద్దీ నేర్చుకోవడానికి చదువుతారు, అంటే రీడింగ్ టు లెర్న్. కేవలం పదాలు పలకడం కాదు, ఆ వాక్యాల వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించగలగాలి. ఈ నైపుణ్యాన్ని ఇక్కడ పరీక్షిస్తున్నారు. గణితంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంఖ్యలను గుర్తించడానికి మార్కులు 16 నుండి 8కి తగ్గాయి. కూడికలు, తీసివేతలకు కూడా 8 మార్కులు మాత్రమే ఉన్నాయి. కానీ గుణకారం మరియు భాగహారాలకు ఒక్కోదానికి ఏకంగా 12 మార్కులు కేటాయించారు. ఈ మార్పు దేన్ని సూచిస్తుంది? ఇది అభ్యాస ప్రక్రియలో సహజమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. 3, 4, 5 తరగతులకు వచ్చేసరికి పిల్లలు ఇప్పటికీ సంఖ్యలను, కూడికలు, తీసివేతలను చాలా వరకు నేర్చుకుని ఉంటారని ఆశిస్తారు. అందుకే వాటికి వేటేజ్ తగ్గించారు. ఇప్పుడు వారి దృష్టి గుణకారం, భాగాహారం వంటి మరింత సంక్లిష్టమైన ప్రక్రియలపైకి మల్లుతోంది. భవిష్యత్తులో గణితంలో రాణించాలంటే ఈ 2 ప్రక్రియలపై పట్టు సాధించడం చాలా అవసరం. అందుకే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. పునాది నుండి తరువాతి అంతస్తుకు వెళ్లడం లాంటిది. అద్భుతంగా వివరించారు. అంటే ప్రతి తరగతి స్థాయికి ఏ నైపుణ్యాలు అత్యవసరమో గుర్తించి వాటికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే, ఇవన్నీ అంచనా వేశారు, మార్కులిచ్చారు. ఇక్కడితో కథయిపోయిందా? లేదు కదా. ఇక్కడే నేను చాలా సృజనాత్మకంగా భావించిన ఒక విషయం ఉంది. అదే గ్రేడింగ్ విధానం. ఆకాశం, పర్వతం, ప్రవాహం అని పేర్లు పెట్టారు. అవును, ఇది ఈ మొత్తం పత్రంలోనే అత్యంత ఆసక్తికరమైన అంశం. సాధారణంగా మనం ఏ, బి, సి గ్రేడ్లు లేదా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటుంటాం. కాని ఇక్కడ మార్కులను బట్టి విద్యార్థి స్థాయిని 3 దశలుగా విభజించారు. 0 నుండి 20 మార్కులు వస్తే వారిని ప్రవాహం కేటగిరీలో, 21 నుండి 35 వస్తే పర్వతం, ఇక 36 నుండి 50 మార్కులు సాధిస్తే ఆకాశం కేటగిరీలో ఉంచుతారు. ఈ పేర్లు వినడానికి బాగున్నాయి, కానీ కేవలం పేర్లు మార్చడం వల్ల ఏమైనా ప్రయోజనముందా? దీని వెనక ఏదైనా సైకాలజీ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది ఫిక్స్డ్ మైండ్సెట్ నుండి గ్రోత్ మైండ్సెట్ వైపు విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం. నువ్వు సి గ్రేడ్ స్టూడెంట్ అని చెప్పినప్పుడు అది ఆ విద్యార్థిపై ఒక ముద్ర వేస్తుంది. అది వారి సామర్థ్యానికి ఒక పరిమితిని నిర్దేశిస్తుంది. కాని నువ్వు ప్రవాహం దశలో ఉన్నావు అని చెప్పినప్పుడు దాని అర్థం నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది, నువ్వు నిరంతరం ప్రవహిస్తూ ముందుకు వెళ్ళాలి అని. పర్వతమంటే ఒక సవాలును ఎదుర్కొంటున్నావు, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నావు అని. ఇక ఆకాశమంటే నీకు పరిమితులు లేవు, ఉన్నత శిఖరాలకు చేరుకున్నావు అని. ఇది ప్రగతిని ఒక ప్రయాణంగా చూపిస్తోంది, ఒక తీర్పుగా కాదు. ఇది చాలా బాగుంది. కాని ఆచరణలో ఒక చిన్న సందేహం. తల్లిదండ్రులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? మా అబ్బాయి ఇంకా ప్రవాహం దగ్గరే ఉన్నాడు, పక్కింటమ్మాయి ఆకాశానికి వెళ్ళిపోయింది అని వాళ్లు నిరాశపడే అవకాశం లేదా? ఇది పాత ర్యాంకులకు కొత్త పేర్లు పెట్టడంలాగా మారే ప్రమాదం లేదా? మీ సందేహం సబబే. ఏ వ్యవస్థ అయినా దానిని అమలు చేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ గ్రేడింగ్ యొక్క అసలు ఉద్దేశ్యాన్ని తల్లిదండ్రులకు వివరించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇది పోలిక కోసం కాదు, ప్రతి బిడ్డ వ్యక్తిగత ప్రగతిని అర్థం చేసుకోవడానికి అని చెప్పాలి. మీ బిడ్డ గత నెలలో ప్రవాహం దగ్గర మొదలై ఇప్పుడు పర్వతం వైపు ప్రయాణిస్తున్నాడు అని చెప్పగలిగితే అది తల్లిదండ్రులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దీనిపై ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. నిజమే. సరే, ఈ డేటా అంతా సేకరించారు, గ్రేడ్లు ఇచ్చారు. తర్వాత ఏంటి? ఈ సమాచారాన్ని ఏం చేస్తారు? కేవలం రిపోర్ట్ కార్డు ఇచ్చి వదిలేస్తారా? లేక దీని ఆధారంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదు, అక్కడే ఈ కార్యక్రమం యొక్క అసలైన బలముంది. ఈ పత్రంలో 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి స్పష్టంగా చెప్పారు. ఈ సర్వే ఫలితాలు కేవలం రిపోర్టింగ్ కోసం కాదు, చర్యలు తీసుకోవడం కోసం. 75 రోజులా?
అది చాలా ప్రతిష్టాత్మకంగా అనిపిస్తోంది. కేవలం 75 రోజుల్లో ప్రవాహం స్థాయిలో ఉన్న విద్యార్థి గణనీయమైన పురోగతి సాధించడం సాధ్యమేనా? దాని గురించి వివరంగా చెప్పండి. సాధ్యమేనని వాళ్ళు నమ్ముతున్నారు. ప్రణాళిక ఇలా ఉంది. నవంబర్ 2025లో ఈ బేస్లైన్ సర్వే జరుగుతుంది. ఫలితాలు వచ్చిన వెంటనే డిసెంబర్ 8, 2025 నుండి 75 రోజుల పాటు ఒక ప్రత్యేక ప్రణాళిక అమలులోకి వస్తుంది. ఈ 75 రోజులు ప్రతిరోజూ భోజనం తర్వాత తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం కోసం ప్రత్యేక పీరియడ్లు కేటాయిస్తారు. ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. ఈ పీరియడ్లలో విద్యార్థులందరికీ ఒకే పాఠం చెప్పరు. వారి స్థాయికి అనుగుణంగా, అంటే వారు ప్రవాహం, పర్వతం లేదా ఆకాశం కేటగిరీలో ఉన్నారానేదాన్ని ఆధారంగా వారికి ప్రత్యేకమైన బోధనా పద్ధతులను, అభ్యాస సామగ్రిని ఉపయోగిస్తారు. అంటే ఇది డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ప్రతి విద్యార్థి అవసరాలకు తగినట్లుగా బోధన మార్చుకోవడం. ఇది చాలా ఆధునికమైన పద్ధతి. పూర్తయ్యాక మార్చి 2026లో మళ్లీ ఎండ్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. బేస్లైన్ టెస్ట్కు, ఎండ్లైన్ టెస్టుకు మధ్య విద్యార్థి ఎంత ప్రగతి సాధించాడు అనేది అంచనా వేస్తారు. ఇది ఒక నిర్మాణాత్మక, కాలపరిమితితో కూడిన జోక్యం. ఇది కేవలం సమస్యను గుర్తించి వదిలేయడం కాదు, దానికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం కూడా చూపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర గురించి కూడా పత్రంలో ప్రస్తావించారు. వారిని కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. విద్య కేవలం పాఠశాలకే పరిమితం కాదని, అది ఇల్లు మరియు సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని పత్రం స్పష్టం చేస్తోంది. తల్లిదండ్రులకు చాలా సాధారణమైన కానీ చాలా ప్రభావవంతమైన సలహాలిచ్చారు. ఉదాహరణకు, రోజూ పిల్లల చదువుపై కొంత సమయం కేటాయించడం, ఇంట్లోని వస్తువులతో అంటే పండ్లు, కప్పులు, బొమ్మలతో లెక్కించడం నేర్పించడం, రోజూ 3 సులభమైన వాక్యాలు రాయమని ప్రోత్సహించడం వంటివి. అలాగే పదాలతో ఆటలాడటం, పిల్లల చదువు విషయంలో వారిని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కూడా పేర్కొన్నారు. ఇది చదువును ఒక భయంగా కాకుండా ఒక సరదా కార్యకలాపంగా మారుస్తుంది. నిజమే. ఇది పాఠశాల మరియు ఇంటి మధ్య ఒక వారధిని నిర్మిస్తుంది. పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న దానికి, ఇంట్లో సాధన చేయడానికి మధ్య ఒక బలమైన సంబంధం ఏర్పడుతుంది. ఇది వారి అభ్యాస ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాల అంతరాలను పూరించడానికి ప్రభుత్వం ఒక పటిష్టమైన, డేటా ఆధారిత మరియు చాలా ఆలోచనాత్మకమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిర్దిష్ట నైపుణ్యాలను అంచనా వేయడం, వాటికి సరైన వెయిటేజ్ ఇవ్వడం, ఆకాశం, పర్వతం, ప్రవాహం వంటి సృజనాత్మక గ్రేడింగ్ ద్వారా ప్రగతిని ట్రాక్ చేయడం, మరియు 75 రోజుల కార్యాచరణ ప్రణాళికతో దాన్ని ఆచరణలో పెట్టడం, ఇవన్నీ ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు. అవును, ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ ప్రామాణిక పరీక్షలు మరియు స్కోరింగ్ చుట్టూ నిర్మించబడింది. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం కాకుండా లీప్ యాప్లో వచ్చిన స్కోర్ల ఆధారంగానే రిపోర్ట్ కార్డును నింపాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలను నిర్ధారిస్తోంది మరియు ఫలితాలను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇది చాలా అవసరం కూడా. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు నా మదిలో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతోంది. ఏమిటది? ఈ పత్రం, ఈ మొత్తం వ్యవస్థ కూడా నైపుణ్యాలను ఏమిటి మరియు ఎలా కొలవాలి అనే దానిపై అద్భుతంగా దృష్టి పెట్టింది. ఫలితాలను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. కానీ మనం రిపోర్ట్ కార్డులో కొలవలేని కొన్ని విషయాలుంటాయి కదా. ఉదాహరణకు, పిల్లల సృజనాత్మకత, వారి జిజ్ఞాస, నేర్చుకోవడం పట్ల వారికి ఉండే నిజమయ్య ప్రేమ. ఈ మార్కులు, గ్రేడ్లు, 75 రోజుల ప్రణాళికల మధ్య ఆ సహజమైన ఆసక్తిని, నేర్చుకోవాలనే ఆనందాన్ని మనం ఎలా కాపాడగలం? మార్కుల కోసం చదివే పద్ధతికిది దారితీయకుండా పిల్లలలోని సహజమైన సృజనాత్మకతను ఈ వ్యవస్థ ఎలా ప్రోత్సహించగలదు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. పునాదులు బలంగా వెయ్యడం ఎంత ముఖ్యమో, ఆ పునాదులపై అందమైన భవనాన్ని నిర్మించడానికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.